అందరికీ నమస్తే. నేను మీ దువ్వ నవీన్. ఈ కనబడేదంతా కూడా మన మడికొండ డంప్ యార్డు. గౌరవ వర్ధనపేట ఎమ్మెల్యే గారు కేఆర్ నాగరాజ్ గారు మేము గతంలో 1 year బ్యాక్ కలిసినప్పుడు ఇదే జనవరి ఫిబ్రవరిలో మేము కలిస్తే ఒక 3 months ఆగండి, మీ డంపింగ్ యార్డు సమస్య లేకుండా చేస్తాను. అంతకుముందు ఎలక్షన్ లో ప్రచారంలో వచ్చినప్పుడు డంపింగ్ యార్డు పేరు చెప్పి నేను డంపింగ్ యార్డు లేకుండా చేస్తా అని చెప్పేసి ఎలక్షన్ లోకి రావడం జరిగింది. వచ్చి ఇక్కడ గెలవడం జరిగింది ఎమ్మెల్యేగా. గెలిచిన తర్వాత మేము అందరం వెళ్లి ఇక్కడ లోకల్ ఉన్న కాంగ్రెస్ నాయకులు కూడా ఎమ్మెల్యే గారు డంపింగ్ యార్డ్ పేరు తీయంగానే చుట్టూ చేరి సప్పట్లు కొట్టి ఓ అని విజిల్ వేసి ఇప్పుడు ఎంత దూరం తీసుకొచ్చిలో ఒక్కసారి మీరు అర్థం చేసుకోవాలి. రీసైక్లింగ్ మిషన్లు ఒక్కటి కూడా ఇక్కడ పనిచేస్తలేదు. ఇక్కడ ఒక్క మనిషి కూడా లేడు. అంటే పేరు గొప్ప ఊరు తిప్పన్నట్టు గౌరవ ఎమ్మెల్యే గారు, కమిషనర్ గారు మరి మీరు మొదలుపెట్టి ఊకున్నారా రీసైక్లింగ్ ను? లేకుంటే వీళ్ళు ఏమైనా పని చేయకుండా పారిపోయేలా, లేకుంటే ఈ రోజు ఏమైనా సెలవు పెట్టి ఊకున్నారా? ఏంది పరిస్థితి? దయచేసి మీరు ఇక్కడి నుంచి ఈ చెత్తను డంపింగ్ యార్డ్ని ఎత్తేసే ప్రయత్నం మొదలు పెట్టకుంటే ఇక ఊరుకునే ప్రసక్తి లేదు. గ్రామ యువత గాని, గ్రామ పెద్దలు గాని, గ్రామంలో ఉన్న ప్రజలు గాని అంతా కూడా ఏకమైన మళ్ళీ మొదలు పెడుతున్నాం. ఎందుకంటే మేము ఇన్ని రోజులు కాముకున్నాం, మీకు టైం ఇచ్చినాం. ఇది అయిపోతుంది కావచ్చు, చెత్తరు కావచ్చు అని మీరు చేసే ప్రసక్తి కనబడతలేదు. మీ దగ్గర చేసే ఆలోచన కూడా కనబడతలేదు. ఇక రోడ్లు ఎక్కే సమయం ఆసనమైంది. అందరికీ లెటర్లు ఇచ్చినాం. పోయి రిప్రజెంటేషన్ లెటర్లు ఎంతో మందికి ఇచ్చినాం. ఎమ్మెల్యే గారికి ఇచ్చినాం, పోయి ప్రజాభవన్లో ఇచ్చినాం, హైదరాబాద్ పోయి ప్రజాభవన్లో ఇచ్చినాం, కలెక్టర్ గారికి ఇచ్చినాం. అన్ని పార్టీలను ఏకం చేద్దామని మూకుమ్మడిగా వరంగల్ జిల్లా ఎన్ని పార్టీలు అవుతున్నాయో అన్ని పార్టీల నాయకులకు కూడా కలిసి ప్రత్యక్షంగా కలిసిపోయి అన్ని పార్టీలను కూడా మద్దతు కోరడం జరిగింది. అయినా కూడా ఇప్పుడున్నటువంటి గవర్నమెంట్ నిమ్మకు నీరెత్తనట్టుగా వ్యవహరిస్తుంది. మీ ప్రభుత్వం సంగతి చెప్పే సమయం ఆసన్నమైంది. ఇక కాసుకోండి. ఎమ్మెల్యే గారు దయచేసి మీరు ఇప్పటికైనా ఈ డంపింగ్ యార్డ్ మీద శ్రద్ధ వహించి దీన్ని ఇక్కడి నుంచి తొలగించే ప్రయత్నం చేయకుంటే ఖచ్చితంగా ఆమరణ నిరాదీక్షలకు దిగుతాం. మీ సంగతి ఏందో చూస్తామని చెప్పేసి తెలియజేస్తున్నా.